తెలిసిన వాళ్ళు మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం, వాటిని వేరే వాళ్లకు పంపించాలి అని చెప్తే మీరు ఓకే అంటున్నారా? అర్జెంట్ అని క్యాష్ ఇస్తే మీ యూపీఐ ద్వారా వేరే వాళ్లకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అయితే మీరు తెలియకుండానే తీవ్రమైన సైబర్ నేరంలో చిక్కుకున్నట్లే. సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని మీ బ్యాంక్ ఖాతాను ఒక మ్యూల్ లాగా వాడుకుంటూ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారు. రేపొద్దున పోలీసులు మీ తలుపు తట్టక ముందే అసలు ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటో, దీని నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తాము వివిధ మోసాల ద్వారా దోచుకున్న అక్రమ సొమ్మును చట్టబద్ధమైనదిగా మార్చుకోవడానికి ఇతరుల బ్యాంక్ ఖాతాలను వాడుకుంటారు. ముందుగా ఈ దొంగిలించిన సొమ్మును అమాయకుల ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని వేరే ఖాతాల్లోకి మార్చడమో లేదా క్యాష్ రూపంలో విత్డ్రా చేసి ఇవ్వడమో చేయాలని కోరతారు. ఇలా నేరస్తుల తరపున అక్రమ సొమ్మును బదిలీ చేయడానికి ఉపయోగపడే బ్యాంక్ ఖాతాలని మ్యూల్ ఖాతాలు అంటారు. కేవలం కమిషన్ ఆశతోనో లేదా తెలిసిన వాళ్లే కదా అని గుడ్డి నమ్మకంతోనో మీ అకౌంట్ ను ఇతరుల లావాదేవీలకు వాడుకొనిస్తే మీరు కూడా నేరగాళ్లతో సమానంగా చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనుకునే విద్యార్థులు, గృహిణులు మరియు నిరుద్యోగులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. ఇంట్లోనే కూర్చొని నెలకు ₹1000 సంపాదించవచ్చంటూ సోషల్ మీడియా ద్వారా ఆశ చూపుతారు. ఆన్లైన్ లో చిన్న చిన్న పనులు కేటాయించి వాటికి ప్రతిఫలంగా కమిషన్ ఇస్తామంటూ మీ బ్యాంక్ ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బును వేరే అకౌంట్ కు బదిలీ చేయమని పురమాయిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చాలా కేసుల్లో బాధితులు తమకు నేరంతో ఎటువంటి సంబంధం లేదని వాదిస్తుంటారు. కానీ చట్టం దృష్టిలో అది చెల్లదని, మీ బ్యాంకు ఖాతాకు 100% మీరే బాధ్యులని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ తరహా కేసుల్లో చిక్కుకుంటే మనీ లాండరింగ్, ఐటీ చట్టాల కింద విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల మీ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు తక్షణమే బ్లాక్ అవుతాయి. అయితే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే మీ బ్యాంక్ ఖాతా నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు, పాస్వర్డ్లు, యూపీఐ పిన్లు మరియు ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నది ఆర్బీఐ సూచించింది. మీ అకౌంట్ లోకి డబ్బులు పంపేవారు ఎవరు, ఎందుకు పంపుతున్నారు, మీరు ఎవరికి సెండ్ చేస్తున్నారు అనే విషయాలు మీకు పూర్తిగా స్పష్టంగా తెలియకపోతే ఆ లావాదేవీని నిరాకరించాలని తెలిపింది. ఒకవేళ తెలుసో తెలియకో మీ ఖాతా ద్వారా ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు మీకు ఖాతా ఉన్న బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ సూచించింది.